ప్రశ్నశాస్త్ర ప్రకారం జానకిరామ్ చూడు. వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం ఎలా ఉంది, తలించిన కార్యం ఎలా ఉంది, నమ్మిన పని ఎట్లా ఉంది, అడవపడ్డ పని ఎట్లా ఉంది చూడు. అనుకున్న పని అవుతుందా కాదా, చేసే పనులు ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, రుణ విషయంలో ఎలా ఉంటుంది, ఆలోచన విషయంలో ఎలా ఉంటుంది. దిఖవుతా రాగోయ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే గోవుల గోపన్న వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు. అలాగే వారి జాతకానికి చెప్పాలంటే మహాలింగేశ్వరుడు వచ్చినండి. అలాగే వారి జాతకానికి చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చినండి వారి పేరు మీద. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు, నవగ్రహాలు వచ్చినండి. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. అలాగే వారి పేరు మీద లక్ష్మీదేవత, సరస్వతి దేవత వచ్చిందండి. చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా సరిసమాన యోగం ఉన్నదండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఆదాయానికి మాత్రం తిరుగు ఉండదు. వీరి పేరు మీద 2-3 రకాలుగా ఆదాయం కలిగే అవకాశం ఉంటుంది. వీరి సంతానం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది స్త్రీ సంతానం కావచ్చు, పురుష సంతానం కావచ్చు, వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వృద్ధి చెందటం అంటే మాత్రం చదువులో కలిసి రావటం కానీ, విద్యలో కలిసి రావటం కానీ, ఉద్యోగంలో కలిసి రావటం కానీ, వ్యాపారంలో కలిసి రావటం కానీ, ఈ ఇబ్బందులు పడ్డా కానీ వారితో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలానికి మాత్రం అన్నదమ్ములతో మాత్రం విరోధం ఉంటుందండి. పంచమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి అన్నదమ్ములతో మాత్రం ఖచ్చితంగా విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. దాయదులు, రక్త సంబంధికులు, అలాగే మేనమావ సైడ్ ఉన్నవారు, అలాగే అక్క చెల్లెలైనా సరే రక్త సంబంధికులు అండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వారితో ఆర్గ్యుమెంట్ చేయకుండా నిదానంగా ఉండటం చాలా వరకు మంచిది. గురుబలం అధికంగా ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు వీరు అత్యుత్సాహంగా ఉంటారండి. కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటారు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కాబట్టి మాత్రం ఈ వృశ్చిక రాశి వారు మాత్రం నిదానం ఉండటం మంచిది. వీరి జాతక బలానికి ఉండే కాడ నిదానం ఉండాలి. కానీ మాత్రం వీరి మీద 1-4 సార్లు ఏమైనా వివాదాలు వస్తే గట్టిగా ఉండటం కూడా మంచిదే. అని వీరి జాతక బలానికి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీమాతను పూజ చేయటం మంచిది. అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మరి జాతకానికి చూడాలంటే మాత్రం మహాశివునికి, విఘ్నేశ్వరునికి ఆరాధన చేయడం, పూజ చేయడం మంచిది. వీరి జాతక బలానికి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు మాత్రం పగడం ధరించడం, నీలం ధరించడం చాలా వరకు శ్రేయస్కరం అండి. జ్యేష్ఠ నక్షత్రం వారు చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారు ఆకుపచ్చ రాయి ధరించడం మంచిది. అలాగే వజ్రం కూడా ధరించడం మంచిదండి. జ్యేష్ఠ నక్షత్రం వారు 6వ సంఖ్య వస్తుంది వారికి. కానీ అనురాధ నక్షత్రం వారికి 9వ సంఖ్య, 5వ సంఖ్య వస్తుంది. బుధవారం, మంగళవారం మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రవారం, శనివారం చాలా వరకు మంచిది.